పరలోకం ఎక్కడుంది, ఇక్కడుంది, ఎక్కడుంది అంటే వాళ్ళకి చెప్పనా? మన ముందే ఉంది అని బైబిల్ చెప్తుంది. పిల్లలు, కుటుంబం అందరూ కలిసిమెలిసి ఒక భోజనం బల్ల దగ్గర కూర్చొని అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా అదే దేవుని ఒక దేవునితో ఒక ఆనందం. పరలోకం అక్కడ ఉన్నట్లే ప్రేమతోని జీవిస్తే. మళ్ళీ యోబు గారు పిల్లలు, కుటుంబం, అందమైన కుటుంబం అట ఎవరు లేరట అనంట పిల్లలు అంట యోబు గారికి. ఆ దేశంలో కూసు దేశంలో అంతకాలం మించిన వాడే ధనవంతుడు అనేవాడు లేడంట. దేవుడెవడు అంటారు చాలామంది. ఇదంతా బుర్ర తక్కువ మాటలే. దేవుడు ఎందుకు ఇవ్వడయ్యా? ఇస్తాడు. నమ్మకం ఉంచాలి, ఇస్తాడు. ఒక కంచం కానీ ఒక బట్టలు కానీ ఏమైనా మనం ఉతుకుతాం, లేదా కడుగుతాం. ఏవైనా కడిగితే కంచాలు కానీ ఏవి తెల్లగోతే మన బట్టలు కూడా ఉతికితే తెల్లగా వస్తాయి. నువ్వు కష్టపడితే తెల్లగా రానిదే ఉండదు. అలాగే నువ్వు దేవుల్లో భక్తి చేస్తే దేవుడిని జీవితాన్ని తెల్లగా మార్చేస్తాయి హిమం వలె.